మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముందు యూట్యూబ్ సిరీస్లో నటిగా మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి నిహారిక కథానాయకంగా క్లిక్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి నిహారిక ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా తన టాలెంట్ను చూపిస్తుంది. ఆమె నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాళ్ళు సూపర్ హిట్ అయింది. నిర్మాతగా తన అభిరుచిని చూపించిన నిహారిక ఇదే క్రమంలో రెండో సినిమా అనౌన్స్ చేసింది. నిహారిక బ్యానర్లో సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాను మహిళ దర్శకురాలు మానస శర్మ డైరెక్షన్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నిహారిక కమిటీ కుర్రాళ్ళ సినిమాకు గాను వరస్ట్ టైటిల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఈ ఈవెంట్ లోనే నిహారిక స్పీచ్ ఆడియన్స్ ను మెప్పించింది. ఇక ఈవెంట్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో నిహారిక తన ప్రొడక్షన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో సినిమాలు చేయాలని ఉందన్న విషయాన్ని వెల్లడించింది. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీని, మహేష్ బాబుతో మెంథలాజికల్ మూవీని చేస్తానన్న నిహారిక ప్రభాస్ తో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తానని అంది. ఇక డైరెక్షన్ చేసే మాత్రం మొదటి సినిమా రామ్ చరణ్తోనే చేస్తానంటుంది అమ్మడు. అంతేకాదు తనకు తానుగా సలహాలు ఇచ్చుకోవాలంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానం ఎక్కువగా మేకప్ వేసుకోవద్దని, తనలోనే ఉన్న యాంకర్కి నిన్ను నువ్వు నమ్ముకో అని, తనలో ఉన్న నిర్మాతకు మంచి స్టెప్పులు సెలెక్ట్ చేసుకోమని తనలోనే నటికి సలహా ఇచ్చుకుంటా అన్నారు నిహారిక. హీరోయిన్గా పలు ప్రయత్నాలు చేసిన నిహారిక మొదటిసారి ఫెయిల్ అయింది. అయితే ఈ మధ్య మళ్ళీ కోలీవుడ్లో మళ్ళీ యాక్టర్గా ప్రయత్నాలు చేస్తుంది నిహారిక. అక్కడ క్లిక్ అయితే చిన్నగా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్గా సినిమాలు చేయాలని అనుకుంటుంది నిహారిక. మొత్తానికి మెగా డాటర్ నిహారిక తన సొంత టాలెంట్తో నటిగా, నిర్మాతగా, హోస్టుగా అందరినీ అలరిస్తున్నారు. సో నిహారిక దృష్టిలో ఏ స్టార్ తో ఎలాంటి సినిమా చేయాలనుకున్న ఐడియాలు అయితే ఉందో, అయితే ఆమె కోరినట్లుగా మిగతా స్టార్స్ దొరికారేమో కానీ కాస్త ట్రై చేసే మెగా హీరో ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. మరి మెగా డాటర్ నిహారిక నిర్మాతగా తన ప్రయత్నం ఎలా కొనసాగుతుందో అన్నది చూడాలి.